అది హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్లేస్ ఏంటంటే ఫ్లాగ్ అనిమల్ ఫామ్ పేరులోనే ఉంది, అనిమల్ ఫామ్ అనేది. సో లాట్స్ ఆఫ్ అనిమల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రెప్టైల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఇంకా చిన్న చిన్న ఫామ్ అనిమల్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ అనిమల్స్ అన్నీ ఏంటంటే సమ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల రెస్క్యూ చేసి తీసుకొచ్చిన అనిమల్స్ అంట. సో ఇలా ఒక ఫామ్ లాగా చేసి అందులో పెట్టారు. మెయిన్గా అయితే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, బికాస్ రియల్ లైఫ్లో యానిమల్స్ చూడడం అనేది వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా లైక్ ఫ్యామిలీ డే అవుట్ లాగా కూడా వెళ్ళొచ్చు ఈ ప్లేస్కి. ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ చూడడమే కాకుండా లైక్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద యానిమల్స్ కూడా. సో కిడ్స్ అదొక ఎక్సైట్మెంట్ లాగా ఫీల్ అవుతారు కదా, అది చాలా బాగుంది. యానిమల్స్ అనే కాదు, కిడ్స్కి ఇంకా ఇండోర్ ప్లే ఏరియా ఉంది, అవుట్డోర్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న వాటర్ పార్క్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే రుద్రాకి అరౌండ్ 1.5 years అనుకుంటా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. కొంచెం భయపడ్డాడు అని వాటిని ముట్టుకోవడానికి, ఫీడ్ చేయడానికి. ఇక్కడ యానిమల్స్ అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, అసలు ఏమనట్లేదు. మనం బాగా మంచిగా కడ్లింగ్ చేయొచ్చు, వాటిని ఫీడ్ చేసినా కూడా మంచిగా తింటున్నాయి అనమాట. లైక్ లాస్ట్ వరకు చూడండి, స్నేక్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. మేము స్నేక్స్ కూడా పైథాన్ పట్టుకొని ఫొటోస్ వీడియోస్ దిగినాము. ఇక్కడ టాటాయిస్ని పట్టుకోవడం కూడా లైక్ టచ్ చేయడం కూడా నాకు ఫస్ట్ టైం అనమాట. భలే అనిపించింది. అసలు అలా ఏదో వదిలేసారు, ఎవరైనా చూడకుండా తొక్కితే ఏం కాదు ఆఫ్కోర్స్, బట్ నాకైతే భయమైంది. వాటర్ పార్క్ అని చెప్పాను కదా, సో ఈ చిన్న వాటర్ ఏరియా ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చిన్నది ఉంది కదా, అది లైక్ బిలో 3 years వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇది ఇచ్చారు. రుద్రాన్ని కూడా అందులో దింపినాం, బట్ కొంచెం భయపడ్డాడు, వాడు ఆడలేదు. ఇక్కడ ట్రాక్టర్ రైడ్స్, పోనీ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ షోస్ కూడా వీళ్ళే హోస్ట్ చేస్తారనమాట. లైక్ కౌ మిల్కింగ్ డెమాన్స్ట్రేషన్ చూపించడం కానీ, లైక్ చిన్న చిన్న యానిమల్స్తో ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్సెస్ కానీ చేపిస్తూ ఉంటారు. ఎవ్రీ షోకి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. మేము కొన్ని మిస్ అయిపోయినాం, లైక్ కౌ మిల్కింగ్ అవి చూడలేదు. ఈ షోలో ఫ్యూ రెప్టైల్స్ ఇంకా టాటాయిస్ అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వాటి ఏజ్ ఎంత, అవి ఏమేమి తింటాయి, వాటి ఫుడ్ ఏంటి, అండ్ ఆల్సో వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారు. భలే అనిపించింది. దే ఆర్ సో ఫ్రెండ్లీ. అంత ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక వాళ్ళు పేషెన్స్తో ఒక్కొక్కరికి వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి టైం ఇచ్చారు. సో మేము అలా వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాము. నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను ఈ ప్లేస్. ఎవరైనా నియర్ బై దర్బన్లో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. 1 day ట్రిప్ పక్కా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఆల్సో మెయిన్గా కిడ్స్కి వాళ్ళు చాలా నేర్చుకుంటారు, అండ్ ఆల్సో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దెమ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel. See you with the other video. Bye.